మూవీ ఫ్యాక్ట్స్. యాక్చువల్‌గా 2 రోజులుగా 'శివాజీ' మీద సోషల్ మీడియాలోని నెగెటివ్ ఎక్కువగా ప్రచారం అవుతుంది. అసలు ఎందుకు నెగెటివ్ ప్రచారం అవుతుంది? అసలు 'శివాజీ' చేసిన కామెంట్స్ ఏంటి? అసలు ఎందుకు 'శివాజీ' మీద చాలామంది హీరోయిన్స్, అలాగే కొంతమంది మహిళా సంఘాలు తమ నోరుని విప్పి 'శివాజీ' మీద కామెంట్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? యాక్చువల్‌గా 'శివాజీ' 'బిగ్ బాస్' సీజన్ తర్వాత 'శివాజీకి' చాలా పాపులారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కొన్ని సినిమాల్లోని ఇప్పుడు నటిస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. అలాంటిది ఒక్కసారిగా పొందిన ఇమేజ్‌ని ఒకేసారి ఒక్క మాటతోటి డ్రాప్ అయిపోయింది. అసల ఏంటా మాట అంటే, 'శివాజీ' నటిస్తున్న 'దండోర' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక మాట అయితే అన్నారు. హీరోయిన్స్ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోకూడదు. కొంచెం పద్ధతి గల డ్రెస్సులు వేసుకొని ఈవెంట్‌లకి రండి. ఎందుకంటే మీరు వేసుకున్న డ్రెస్సుల పైన అందరి చూపు ఉంటుంది. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని చూసే చూపు మారుతుంది. మీకిచ్చే గౌరవం కూడా తగ్గిపోతుంది అని ఒక చిన్న కామెంట్ వేశారు. అది ఒకందుకు మంచిదే అయినా, ఒకందుకు చెడ్డది కూడా అని అనిపించింది చాలామందికి. ఎందుకంటే యాక్చువల్‌గా చాలామంది హీరోయిన్స్ తమ కామెంట్స్ అయితే చాలా రకరకాలుగా కౌంటర్ అయితే ఇచ్చారు 'శివాజీ'. ఆడపిల్లలు డ్రెస్ వేసుకున్నప్పుడు చూపు అనేది డ్రెస్ పైన ఉండకూడదు. మగవాళ్ళ బుద్ధుల్లోనే ఉంటుంది అని తిరిగి 'శివాజీకి' కౌంటర్ అయితే ఇచ్చారు. ఇది ఎంత పెద్ద రచ్చ అయిందంటే సోషల్ మీడియాలోనే ఏకంగా మహిళా సంఘాలు, అలాగే కొంతమంది హీరోయిన్స్ 'అనసూయ', 'చిన్మయి' ఇలాంటి కొంతమంది హీరోయిన్స్ రియాక్ట్ అయ్యి 'శివాజీకి' కౌంటర్ ఏశారు. ఇదంతా గమనించిన 'శివాజీ' తర్వాత తను అపాలజైజ్ చేస్తూ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. నేను చెప్పిన మాటలు కొంతమందికి వేరేలాగా అర్థమయ్యాయి. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాను. నన్ను క్షమించండి. నేను మాట్లాడిన మాటలు మంచి కోసం మాట్లాడదామని ప్రయత్నం చేశాను. కానీ అందులోని 2 బూతు పదాలు మాట్లాడడం నాది కూడా చాలా తప్పున్నదని అపాలజీస్ అయితే చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా 'శివాజీ' చేసిన కామెంట్స్ కొంతమందికి ఒకలాగా అర్థమవుతున్నాయి. కొంతమంది ఒకలా అర్థం చేసుకున్నారు. అసలు 'శివాజీ' చేసిన కామెంట్స్ మంచివా? చెడ్డవా? మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి.